ఆనందిస్తే చూడలేరు, నువ్వు సంతోషిస్తే చూడలేరు, నువ్వు దేవుని కోసం వాడబడితే చూడలేరు. నీ పతనాన్ని చూడాలని ఆశిస్తారు చాలామంది. నువ్వు పడిపోతే చూడాలని, పండుగ చేసుకోవాలని చాలామంది ఆశిస్తూ ఉంటారు. పైకి జాలిగా మాట్లాడినట్టే కనబడతారు, ప్రేమగా పలకరించినట్టే కనబడతారు. నువ్వు ఇబ్బందుల్లో ఉంటే అయ్యో అని సింపతి చూపించినట్టే కనబడతారు. కానీ సమ్వేర్ వారి హృదయంలో ఎక్కడో చోట బ్రేక్ డ్యాన్స్ నడుస్తూనే ఉంటుంది. ఎవరిని చూసి? నిన్ను చూసి. నువ్వు పడిపోతే చాలా ఇష్టం వాళ్ళకి, నువ్వు ఇబ్బందులు పడుతుంటే చాలా ఇష్టం, నువ్వు కన్నీరు కారుస్తుంటే చాలా ఇష్టం. ఆ కారణాన్ని బట్టి చాలాసార్లు మీకు చెబుతున్నాను, ఈ లోకంలో ఏ మనిషి దగ్గర కూడా నువ్వు ఏం కార్చకూడదో, కన్నీళ్లు కార్చొద్దు. ఎందుకోసం అంటే చాలామంది ఆ కన్నీటిని చూసి నవ్వుకునే వాళ్ళు ఉంటారు, సంతోషించే వాళ్ళు ఉంటారు. కానీ నమ్ము ప్రియ దేవుని బిడ్డ, నీ దేవుడు నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు, తన రక్తాన్ని నీ కోసం దారపోసిన దేవుడు. నువ్వు నేను పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడే మన కోసం కార్యం చేసిన యేసయ్య మనం పడిపోవడం ఇష్టం లేదు కాబట్టే ఆయన ఈ లోకాన్ని దిగి వచ్చి మన కోసం శిలువలో మరణించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రభువా, నా విషయంలో నా శత్రువులు సంతోషింపక నీవు నన్ను ఏం చేశావు? ఉద్ధరించావు, నన్ను పైకి లేవనెత్తావు ప్రభువా, నన్ను బండ మీద నిలబెట్టావు, నా అడుగులు స్థిరపరిచావు. అగాధ స్థలములో చిక్కుపోయిన నన్ను నీ చేయి చాపి నన్ను పైకి లేవనెత్తి బండ మీద నా అడుగులు స్థిరపరిచావు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ glorifying your name through my life.